అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గులేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధనుడు కొడుక్కిస్తున్నాడా? అన్నగారేంటి బలరాముడిని తవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు? ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలేం కనిపిస్తాయక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. అయ్యో, అబ్బాయి విన్నట్టున్నాడే. సుపుత్ర సుపుత్ర సుపుత్ర! సహచరులారా, మీరిక సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధయాత్రకు వెళ్తున్నాం. సోదరా, ఎవరితో యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదరా? సహచరులారా, సుపుత్ర! ఓ సుపుత్ర! సుపుత్ర! విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటియే కాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకుల నేతుల నాడిరిగా ఈ యాదవులు ఎంత ముదమెంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకయున్న నా మహిమయ్యేలా దురహంకార మదాంధులై కలులు విద్రోహంబు కావించిరే. అరే, వారికి శృంగ భంగము చేయల్లెడకో లోకభీకరుడి వీరఘటోత్కచుండు ఇదే ప్రతిజ్ఞ చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు తగించదన్ ఎదుకుల క్షోభంబు కావించదన్. నాయన, నా అన్నతో యుద్ధానికి నీవు వెళితే ఒకటి, అభిమన్యుడు వెళితే ఒకటినా? అది నాకు అప్రతిష్ట కాదు. అట్లైన మాత, నేను హస్తినాపురికి పోయి ఆ కౌరవ హతకులనైనా హతమార్చి వచ్చేదాం. వారిని నీవు చంపరాదురా సుపుత్ర. మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉండాలి. సూచితవా సోదర, మన మాటల కారణాన మన పరాక్రమానికి ఏమి గట్టి పట్టినదో. నేను చెప్పినట్లు చేయమురా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నీవు ద్వారకకు వెళ్ళి నీ మాయాబలంతో శశిరేఖని తీసుకునిరా. ఈ సుపుత్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రశస్తం, సుప్రశస్తము మాత ఈ ఆజ్ఞ. నేను ఇప్పుడే వెళ్ళేదను. అనుచరులారా! నాయన మాత, నీ ఒక్క మాటిస్తేనే ఇందుకైనా నేను సమ్మతించేది. అక్కడ నీవు ఏ అఘాయిత్యమూ చేయకూడదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయులా, అట్లైన వారికి నమో నమః. నీవక్కడికి వెళ్ళగానే వారిని చూసి చూడడం ఏమిటి, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర. వారు ప్రసన్నులవుతారు. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు. నమో మాత, నమో నమః. హై హై సోదరా, నేను వచ్చే వరకు ఆశ్రమ రక్షణ నీది. వై వై సోదరా! హై హై నాయక, హై హై నాయక, హై హై నాయక, హై హై నాయక. తప్పమంటే ఎవరను శశిరేఖ ఎవరని
ఎలా గుర్తించడం? తెలుసుకోకుండా వచ్చానే. ఆహా, పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతులు వారు పడ్డ చిక్కులో పడ్డాను. ఆ? చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ, చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. ఇది స్వాహ అది స్వాహ ఇది స్వాహ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు. ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం. ఏ తాత, నీ వేదం బాగానే ఉంది కానీ అసలు నువ్వు ఎవరో చెప్పు. ఓహోహోహోహో, నీవా? నీకు తెలియదు నేనెవరో? తెలియకనేగా అడిగేది. తెలియని వానికి చెప్పినా తెలియదు. ఏ తాత, నీ కుతర్కం చాలించు. నువ్వెవరైతే నాకేమలే. చూడు, శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు. హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావు. పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చూపిస్తా. ఏ తాత, ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగను. నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. అబ్బో అబ్బో, అంత గనుడివా? చెప్పవే మరి. అయితే నీవు అంత పని చేయనక్కర్లే. నేను ముసలివాణ్ణి, నడవలేను, నన్ను మోసుకొని పో. అలాగే శశిరేఖను చూపిస్తాను. అలారా దారికి. లే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అరే, ఇంత బరువు ఉన్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎచ్చలేవా? ఎత్తునైనా ఎత్తు. ఏనుగు మింగావా? పర్వతాలు పలహారం చేసావా? ఏమిటిది మాయ? చిన్న మాయను పెను మాయ, అది స్వాహ ఇది స్వాహ. అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే. తెలిసింది తెలిసింది. నమో 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 నమ. ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం దివ్యోపదేశం. మైనా, ఇక నుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి. పర్వాలేదు. ఇక సెలవా? అల్లుడు జాగ్రత్త. ఆహా, మైనా, మన అంతఃపురానికి దారి. నమో కృష్ణ నమో నమ. నమో మాత నమో నమ.
ఎంత చక్కనిది చేయలేదు, ఎంత చక్కనిది నీ కోడలు. నాయన అక్కడ ఏమీ అల్లరి జరగలేదు కదా? లేదు మాత, లేదు. అంతా నిశ్శబ్దంగానే జరిగింది. అంతా శ్రీకృష్ణుల వారి చిద్విలాసం మాత. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మన కౌరవులకు విడిది సత్కారం చేయాలి. లక్ష్మణ కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలి. అవును మాత, నేనే మరి. మరదలకు మెలకు వస్తుంది. నేను వస్తాను. నా ఆశ నిరాశ చేసి నా మనసు పాడు చేశారు. నాకు జీవించడానికే ఇష్టం లేదు. శశి, శశి, పాపం ఇంకా కలవరిస్తూనే ఉంది బిడ్డ. శశి చూడమ్మా, నేనమ్మా. అత్తయ్యా, ఎలా వచ్చావు అక్కడికి? నేను కాదమ్మా, నీవే వచ్చావు. నేనా? ఎక్కడున్నావు? భయపడకమ్మా, చూతానుగా. లేమ్మా. విన్నారుగా, ఆ పెళ్లి పెటాకులు చేయాలి. చిన్నమయ్య నాయక, నీ ఇంద్రజాల మహేంద్రజాలాన్ని ప్రదర్శించి ద్వారక ముందు కౌరవులకు ఒక విడిది నగరం నిర్మించు. నీ మాయా విభవంతో వాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి. నాయక. హే రంబు, హే నాయక, హే జంబు, హే నాయక. మీ తెలివితేటలు ఉపయోగించి కౌరవుల భరతం పట్టాలి. పెళ్లి చేయడం చేత కాదు గాని పాడు చేయమంటేనా? వెళ్ళండి.